మేడారమ్మ మహాజాతర సమీపిస్తున్న నేపథ్యంలో మేడారంలో చేపడుతున్న అభివృద్ధి పనులు మౌలిక సదుపాయాల ఏర్పాట్లను మంత్రి సీతక్క క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మద్యం సేవించి జంపన్న వాగులోకి వెళ్లవద్దని భక్తులకు సూచించారు. అలాగే మేడారం చేరుకున్న వెంటనే జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం అమ్మవార్ల దర్శనం చేసుకుని వంటవార్పు నిర్వహించుకోవాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మకు వచ్చే భక్తులందరికీ కూడా స్వాగతం. మరి అనాదిగా మనము జంపన్న వాగులో స్నానాలు చేసి తర్వాత దేవునికి సమ్మక్కకు సారలమ్మకు గోవిందరాజు పగడిద్దరాజులకు కానుకలు చెల్లించుకోవడం అనేది మన ఆచారం, అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. కొంతమంది దానికి భిన్నంగా మరి డ్రింక్ చేసి వాగులోకి వెళ్ళి స్నానాలు చేస్తారు. దయచేసి అది చాలా ప్రమాదకరము. మరి వాగు పెరుగుతూ ఉంటుంది, నీళ్లు కూడా మరి ఎక్కువ ఉన్నప్పుడు మీరు అందులో దిగి ఇబ్బంది పడుతూ ఉంటారు. అక్కడక్కడ గుంతలు కూడా ఉంటాయి వాగులో, కాబట్టి అది ప్రమాదకరం. ఎవరు కూడా ముందుగా స్నానాలు చేసినాకనే దేవుణ్ణి మొక్కుకున్నాక మీరు తాగిన తర్వాత ఎవరు కూడా వాగులోకి దిగొద్దు, అది సరైంది కాదు. ముందస్తు స్నానాలు చేయడమే మన ఆచారము. అదేవిధంగా పిల్లల్ని కూడా ఒంటరిగా వదిలిపెట్టద్దు. వాగులో జంపన్న వాగులో మీరు దగ్గరుండి స్నానాలు చేయండి. ఇది మంచిది, మీకు కూడా బాగుంటుంది. మీరు అందరూ కూడా సంతోషంగా దేవుణ్ణి దర్శనం చేసుకొని మరి మొక్కులు చెల్లించుకొని మీరు తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు కూడా మీరు సంతోషంగా ఉండాలి. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత మీ కుటుంబ సమేతంగా వచ్చే విధంగా ఉండాలనేది మా అందరి ఆలోచన. కాబట్టి ఎవరు కూడా తాగి జంపన్న వాగులోకి దిగొద్దు, పిల్లల్ని ఒంటరిగా వాగులోకి వదిలిపెట్టొద్దు. ప్రాణాపాయం ఏర్పడుతుంటాయి. మీరు జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ కోరుతాం. హన్మకొండ జిల్లా